నాతో కలిసి చెప్పండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడుడి. టకమని ఒక మాటలో చెప్తాను, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు భవిష్యత్తులో మంచి దినాలు చూస్తాడు. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేనివాడు భవిష్యత్తులో చెడ్డ దినాలు చూస్తాడు. మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో భవిష్యత్తులో మంచి దినాలు చూడాలనుకుంటున్నారా, చెడ్డ దినాలు చూడాలనుకుంటున్నారా? ఇది ఒక ప్రశ్న. చెడ్డోడు కూడా మంచి దినాలే చూడాలనుకుంటాడు. మీరు కూడా చెప్పారు టక్కామని. అనుకున్నంత మాత్రాన మంచి దినాలు చూడలేం. సమయాన్ని ఎవరు సత్ వినియోగం చేసుకుంటారు? అందరూ వినియోగం చేసుకుంటారు. సమయం 24 గంటలు అందరికీ ఉంది, అందరూ వినియోగం చేసుకుంటారు. కొందరు సెల్ ఫోన్ దగ్గర వినియోగం చేస్తారు, మరికొంతమంది పబ్జి గేముల దగ్గర వినియోగం చేస్తారు, ఇంకొంతమంది వీడియో గేమ్స్ దగ్గర వాడు వినియోగం చేస్తాడు. ఇంకొంతమంది బజార్కి వెళ్ళి బాతాఖాన ఏమంటారు చెప్పండి, బాతాఖాన పెట్టుకునే చోట టయాన్ని వినియోగిస్తూ ఉంటారు. అందరూ సమయాన్ని వినియోగిస్తారు. ఎవరైతే సత్ వినియోగం చేసుకుంటారో, సరి అయిన వాటికి వినియోగం చేసుకుంటారో వాడు భవిష్యత్తులో మంచి దినాలు చూస్తాడు. ఒక సేవకుడు దేవుడు తనకిచ్చిన సమయాన్ని ఈరోజు సద్వినియోగం చేసుకుంటే రాబోయే దినాల్లో ఒక మంచి సేవకుడిగా విరాజిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు. సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు అనుకో, వాడి భవిష్యత్తులో చెడ్డ దినాలు చూస్తాడు. పాశ్చాత్య దేశాల్లో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక శాస్త్రవేత్త. ఆయన పేరు సిగ్మండ్ ఫ్రైడ్. సమయం యొక్క విలువను తెలియచేసే ఒక కథ, ఒక అద్భుతమైన కథ ఆయన రాశాడు. ఆ రోజుల్లో బహు ప్రాచుర్యాన్ని పొందింది. అది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో రాజును ఎన్నుకునేవాళ్ళు. ఆ రాజును సంవత్సరం పాటు మాత్రమే రాజుగా ఉంచేవాళ్ళు. ఆ సంవత్సరంలోపు వాడు ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు. నా ప్రాణమా, అదే ముందు వచ్చేది అదేగా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. సంవత్సరం నువ్వు రాజువి, ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటావు అంత ఎంజాయ్ చేయి. అస్సలు ఒక్క క్షణం కూడా నువ్వు వదిలిపెట్టొద్దు. రాజభోగాలు అనుభవించు. మరలా ఈ అవకాశం దొరకదు. అనుభవించు రాజా అంటారు చూసారా, అనుభవించడానికి సంవత్సరం పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు. చాలామంది రాజులు సంవత్సరం పాటు అనుభవించి విలాసాలు అనుభవించిన తర్వాత సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా? ఆ దేశానికి అల్లంత దూరాన ఒక దీవి, మధ్యలో సముద్రం. ఆ దీవిలో పడేసేవాళ్ళు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ దీవిలో క్రూర మృగాలు, భయంకరమైన జంతువులు. రాజు ఆ దీవిలో పడక మునిపే సింహాలు మొక్కలుగా చీల్చి చంపేసేవి. ఓ సంవత్సరం రాజుగా పరిపాలన చేయటం, సింహాల పాలవటం. సంవత్సరం రాజుగా పరిపాలన చేయటం, సింహాలు పాలవటం. ఈ పరంపరలో సమయం యొక్క విలువ తెలిసినోడు ఒకడు ఉన్నాడు. వాడు ఎలాంటి వాడంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే మాట ఉంది కదా, విన్నారు కదా? తెలుగులో కూడా మన పాత పాటలో ఉండేది, దీపం ఉండగానే ఇల్లు, తెలుసు కదా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని కాస్త జ్ఞానం కలిగినోడు. ఎప్పుడైతే రాజు అయ్యాడో ఆ దీవులకి వెళ్ళిన ఒక్కడ కూడా తిరిగి రాలేదే, ఏమైపోయిందని చెప్పి ఒక 1 రోజులు పరిపాలన చేసిన తర్వాత ఆ దీవికి వెళ్ళి చూశాడు సైన్యంతో కలిసి. గుండెలు పగిలి బ్రద్దలయ్యే సంగతి. రాజులుగా పరిపాలన చేసిన వ్యక్తులు అనాథ శవాల్లాగా కుక్కల చేత, నక్కల చేత, సింహాల చేత పిక్కు తిని అనాథ శవాల్లాగా సమాధికి కూడా నోచుకోలేక ఆ దీవులు పడిపోయారు. చూస్తే అది భయంకరమైన క్రూర మృగాలతో నిండుకున్న దీవి. వెంటనే ఏం చేశాడో తెలుసా? నంబర్ 1, ప్రొఫెషనల్ హంటర్స్ని ఆ దేశంలో ఎన్నుకున్నాడు. నంబర్ 2, ప్రొఫెషనల్ కార్పెంటర్స్ని ఆ దేశంలో ఎన్నుకున్నాడు. నంబర్ 3, ప్రొఫెషనల్ ఫార్మర్స్ని ఎన్నుకున్నాడు. నంబర్ 4, ప్రొఫెషనల్ బిల్డర్స్ని ఎన్నుకున్నాడు. ఎవరెవరిని? ఆ పనిలో నిపుణత కలిగిన నంబర్ 1 ప్రొఫెషనల్ హంటర్స్, అంటే వేటాడే విషయంలో నైపుణ్యత కలిగిన వారు, కార్పెంటర్ పనిలో నైపుణ్యత కలిగిన వారు, వ్యవసాయంలో నైపుణ్యత కలిగిన వారిని, నిర్మాణంలో నైపుణ్యం కలిగిన వారిని ఎన్నుకొని వారిని ఆ దీవికి తీసుకుని వెళ్ళి కార్పెంటర్ పనిలో నైపుణ్యం కలిగిన వారి చేతేమో ఓడలను తయారు చేయించాడు. ఈ హంటర్స్నేమో ఆ దీవిలోకి పంపించి
ఎక్కడెక్కడ సింహాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పుళ్ళు ఉన్నాయో వాటిని వేటాడి ఇక్కడి నుంచి వేరే దీవులకు పంపించేటట్టు చేశాడు. మూడవది, ప్రొఫెషనల్ ఫార్మర్స్ ఉన్నారు కదా, వాళ్ళని పంపించాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతాలంతా దున్ని ప్రపంచంలో ఎక్కడెక్కడ అద్భుతమైన తోటలో అద్భుతమైన పంట పొలాలు ఉంటాయో ఆ విత్తనాలు విత్తి ఆ దీవంతా సాగుబడి చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని పంటనంతా అక్కడ పండటం స్టార్ట్ చేసింది. అట్ దట్ సేమ్ టైం ప్రొఫెషనల్ బిల్డర్స్ ఉన్నారని చెప్పే కదా, ఆ ప్రొఫెషనల్ బిల్డర్స్ చేత ఆ దీవిలోనే ఐలాండ్ కట్టించాడట, అద్భుతమైన గృహాలు కట్టించాడట. సంవత్సరం రాజుగా పరిపాలన అయిపోయింది. ఇక పరిపాలన అయిపోయి దీవికి వెళ్ళేటప్పుడు అందరు రాజులు ఏడ్చుకుంటా పోతున్నారు. అందరూ రాజులు ఏడ్చుకుంటా పోయేవాళ్ళు. ఈ రాజు మాత్రం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఉత్సాహగానము అని ఉత్సాహగానం చేస్తున్నాడు. అరే, అందరూ ఏడ్చుతూ ఉన్నారు, ఈ రాజు ఎట్రా ఇంత సంతోషంగా వెళ్తున్నాడు, ఇంత ఆనందంగా వెళ్తున్నాడు? ఏ రాజు కిరీటం కోల్పోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు గుండెల విషయలాగా ఏడ్చారు, ఈ రాజు ఎందుకు ఇంత ఆనందంగా వెళ్తున్నాడని రాజుతో పాటు ఆ దీవిలోకి వెళ్తే ఆ దీవి పరలోకం లాగుందంట. ఈరోజే రేపటి గురించి ఆలోచించాడు. ఈరోజే రేపటిని గురించి లైఫ్ని డిజైన్ చేసుకున్నాడు. ఈరోజు పదవి ఉంది, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, తిను తాగు సుఖించు, ఏం చేయాలనుకుంటా చేయని దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సంవత్సరం కాల వ్యవధిలోనే భవిష్యత్తును నిర్మించుకున్నాడు. జీవితాంతం సుఖంగా బ్రతికాడు. తతిమా రాజులు భవిష్యత్తులో చెడ్డ దినాలు ఎందుకు చూశారు చెప్పండి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అవకాశం ఉన్నప్పుడు చేయాల్సింది చేయలేకపోయారు. బిడ్డలారా, ఒక చదువుకునే వ్యక్తి అయినా, సేవ చేసే సేవకుడైనా, సేవ చేసే సేవకురాలైనా, విశ్వాసులైనా ఈ మాట బాగా పట్టుకోండి. సమయాన్ని ఎవరు సరి అయిన రీతిలో సద్వినియోగం చేసుకుంటారో వాడు భవిష్యత్తులో మంచి దినాలు చూస్తాడు. ఆడతా పాడతా అల్లరి చల్లరిగా పూల రంగల్లాగా తిరుగుతా బరువు బాధ్యత లేకుండా నా లైఫ్ నా ఇష్టం, నా జీవితం నా ఇష్టమని తిరుగుతాడు. చూసారా, 20 సంవత్సరాలు, ఇది పుట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు బాధ్యత లేకుండా ఎవడైతే బ్రతుకుతాడో భవిష్యత్తులో 60 సంవత్సరాలు వాడు ఏడుస్తూ బ్రతుకుతాడు. వినారు ఈ మాట? ఈ 20 సంవత్సరాల లైఫ్ పీరియడ్లో ఎవరైతే జాగ్రత్తగా అడుగులేస్తారో తతిమ 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికితే 60 సంవత్సరాలు బంగారు భవిష్యత్తు వాడు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. అపోస్తులైన పౌలు ఎంత అద్భుతంగా దేవుని చేతిలో వాడబడటానికి కారణం ఏంటంటే కాలహరణము చేయకుండా ఒక రన్నింగ్ మిషన్ లాగా మరునాడు వాట్ నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ సేవ చేయాలి, ఎక్కడ ప్రభువును ప్రకటించాలి, ఎక్కడ సువార్త పని చేయాలి, ఏ గ్రామంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాలని నథింగ్ బట్ రన్నింగ్ మిషన్. సోమరుడు కాదు, తిండిపోతుడు కాదు, అలసిపోయానని విశ్రాంతి తీసుకునేవాడు కాదు. ఒక కర్షకుడిలాగా శ్రామికుడిలాగా దేవుని కొరకు బ్రతికేడు కనుక ప్రపంచం ఆయన చేతిలో పెట్టాడండి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తమిళారా చూడండి, నీ బ్రతుకులో మంచి దినాలు చూడాలంటే సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా వినియోగం చేసుకోవాలి? 4 మాటలు చెప్తాను. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో టైం మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి. నెంబర్ 2, వర్క్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి. నెంబర్ 3, టెర్రర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండాలి. నెంబర్ 4, ఫ్యూచర్ మేనేజ్మెంట్. ఈ 4టిని సరిగ్గా ఎవడైతే మేనేజ్ చేస్తాడో భవిష్యత్తులో మంచి దినాలు చూసే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. నెంబర్ 1, టైం మేనేజ్మెంట్. ఓ చోట కూర్చున్నావు, సెల్ ఫోన్ పట్టుకున్నావు. అయ్యా తమిళారా చూడండి, మీరు సెల్ ఫోన్ పట్టుకున్నావు. ఎందుకు ఈ సెల్ ఫోన్ పట్టుకున్నాను? దీంతో పని ఏంటి? ఫేస్బుక్ ఓపెన్ చేశా, దీంతో నాకు ఉపయోగం ఏంటి? వాట్సాప్ స్టేటస్లో ఏవేవో కానీ వీటితో నాకు ఉపయోగం ఏంటి? నో, ఇది నా సమయాన్ని తినేసేవి, నా సమయాన్ని వృధా చేసేవి. ఈ సెల్ ఫోన్తో ఇంతసేపు గడిపే కంటే బైబిల్ దగ్గర గడిపితే బాగుంటుందిగా, యేసయ్య పాదాల దగ్గర గడిపితే బాగుంటుందిగా, సువార్త పని నిమిత్తం గడిపితే బాగుంటుంది కదా. లేదు, పండుకున్నావు మంచం మీద. ఎంతసేపు పండుకుంటావు? ఎందుకు మంచం?
లేదు 2-3 దగ్గర కూర్చున్నాం, అసికేస్తున్నారు. ఈ ముచ్చట అవసరమా? ఈ మాటలు అవసరమా? ఇంత విలువైన సమయాన్ని ఇలా వృధా చేయొచ్చా? జీవితంలో ఏది కోల్పోయినా పోగొట్టుకున్నా తిరిగి వెనక్కి తీసుకురాగలవు, కానీ వెనక్కు తీసుకురాలేనివి రెండు. ఒకటి పోగొట్టుకున్న జీవితం, రెండవది కోల్పోయిన సమయం. దాటిపోయిన సమయాన్ని ప్రపంచంలో ఎవ్వడు వెనక్కి తీసుకురాలేడు. నేను కొన్నిసార్లు అనుకుంటా, 25వ ఏట నేను ప్రభు సేవకు వచ్చా. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? దేవా, నేను 20వ సంవత్సరంలోనే సేవకు వచ్చినడితే ఎంత బాగుండేదో కదయ్యా. 18వ సంవత్సరంలోనే సేవకు వస్తే ఎంత బాగుండేదో కదయ్యా. ఇంకో 7 సంవత్సరాల ముందు నుంచే సేవ చేసి ఉంటే ఎన్ని దేశాలకు, ఎన్ని జాతులకు దీవెన కారణంగా మేము మిగిలిపోయేవాళ్ళము కదయ్యా అని. ఎప్పటికీ కూడా నేను ఎందుకు ఇంత ఆలస్యంగా సేవకు వచ్చా? గుండెలు పిండబడతాయి. ఏమి ఎదురానా 20వ సంవత్సరంలోనే సేవకు వచ్చినట్టయితే ఇంకొక 5 సంవత్సరాలు దేవుని సేవ చేయగలిగే వాళ్ళం కదా. నేనంట, మరలా కోల్పోయిన సమయాన్ని వెనక్కి తీసుకురాగలనా? సచిన్ టెండూల్కర్ ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి అని అన్నం అందరికీ తెలుసు. ఆయన అంటారు క్రికెట్ దేవుడు అని. ఆ పదం వాడకూడదు, వాడతారు. క్రికెట్ దేవుడు అంటారు. అంత గొప్ప ఆటగాడు అవటానికి కారణం ఏంటో తెలుసా? 3:30కి లేస్తాడట, 4 గ్రౌండ్కి వెళ్తాడట, 9 దాకా గ్రౌండ్లో ఉంటాడట. ఇంటికి వస్తాడు, ఫ్రెష్ అప్ అయి 9:30కి స్కూల్కి వెళ్తాడట, 4:30కి ఇంటికి వస్తాడట, మరలా 5 o'clock గ్రౌండ్కి వెళ్తాడట, రాత్రి 9 గంటల దాకా గ్రౌండ్లో గడుపుతాడట. ఇంటికి వస్తాడు, మొత్తం అన్నం తింటాడు, రెస్ట్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్ళ ప్రవర్తనే ధర్మశాస్త్రం అయి ఉంది. సమయాన్ని ఎంత విలువగా వాడుకున్నాడో చూడండి. ఎవరిని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, పిల్లలకు ఒక మాట నేర్పకండి, దేవుడే చూసుకుంటాడులే అన్న, దేవుడే చూసుకుంటాడు. దేవుడు చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? సోమరిపోతున్న దేవుడు ఆశీర్వదించడం, సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదించడం. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వృధా చేసుకొని చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా విచ్చలవిడిగా బ్రతుకుతూ, గమనించండి, సమయాన్ని అంతా పాడు చేసుకున్న తర్వాత దేవా నేను ఎంత ప్రార్థన చేసినా నా కొడుకుని ఎందుకు కనికరించలేదు? కాదు. బంగారం కంటే విలువైంది సమయం. 3:30కి లేచేవాడట. తల్లి, చెల్లి, నా వైపు చూడరా, మన పిల్లలు ఎన్నింటికి లేస్తున్నారు? మీరు బాధతో అంటారు, నేను లేపుతానన్నా. అది లేచేగా లేవడన్నా. రే జాయ్, విను, సచిన్ టెండూల్కర్ ఎన్నింటికి లేచేవాడట? 3:30కి. నువ్వు 9 దాకా లేవు. ఎందుకు మన జీవితంలో ఓడిపోతాం? ఇంత గొప్ప విజయాన్ని వాళ్ళు పొందుకున్నప్పుడు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించి ఆయన పిల్లలైన మనం ఇంకెంత జయాన్ని పొందుకోవాలి? 3:30కి లేస్తాడట తమ్ముడా, 4 మైదానానికి వెళ్తాడట. ఎముకల గురికే చలైన, వినండి, ఎముకల గురికే చలైన మైదానానికి వెళ్తాడట. 9 దాకా ఆట ఆడతాడటండి. ఎన్ని గంటలు? అరే చెప్పండి, ఎన్ని గంటలు? 5 గంటలు. మళ్ళా స్కూల్. 5 గంటలు ఆడి ఇక నేను అలిసిపోయానులే అని రెస్ట్ తీసుకోవాలిగా. కొంతమంది సేవకులు ఉంటారు, ఎట్లా విజిటింగ్కి వెళ్ళేస్తే చాలు, అమ్మో నేను అలిసిపోయానని పడుకుంటాడు. ఒక అడుగు అట్లా బయటికి వెళ్తే నేను అలిసిపోయాను అంటాడు. ఒక ఊరు ప్రయాణమై వెళ్ళొస్తే నేను అలిసిపోయాను అంటాడు. 5 గంటలు ఆడి స్కూల్కి వెళ్ళేవాడట. స్కూల్కి వెళ్ళాడా? 4:30 దాకా స్కూల్. ఇంటికి వస్తాడు, మరలా 5ంటికి మైదానానికి వెళ్తాడంట. తన బాల్య దినాల్లో ఒక సినిమా ఎలా ఉంటుందో తెలియదంట, ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారో తెలియదంట, కూర్చొని చిట్చాట్ ఆడటం ఎలా ఉంటుందో తెలియదంట, ఒక పిక్నిక్ వెళ్ళటం ఎలా ఉంటుందో తెలియదంట. బాల్యదినపు జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి చూసారా? ఆడతా పాడుతా అల్లరిగా చిల్లరగా తిరిగే కొన్ని బాల్యదినపు జ్ఞాపకాలు ఉంటాయి చూసారా? ఆ జ్ఞాపకాలు ఒక్కటి కూడా అతనికి లేవట. టైం
క్రికెట్ రంగాన్ని శాసించే ఒక అద్భుతమైన ఆటగాడిగా మారాడు. సేవలో ఒక నిపుణత కలిగిన దైవజనుడిగా నువ్వు సేవ చేయాలంటే, నిపుణత కలిగిన విద్యార్థిగా నువ్వు తీర్చిదిద్దబడాలంటే, నిపుణత కలిగిన వ్యాపారవేత్తగా నువ్వు తీర్చిదిద్దబడాలంటే, నిపుణత కలిగిన తల్లిగా, నిపుణత కలిగిన తండ్రిగా, ఓ భక్తి కలిగిన తల్లిదండ్రులుగా మనం రూపాంతరం చెందాలంటే టైం మేనేజ్మెంట్ ఉండాలి. టైం మేనేజ్మెంట్. విజయవాడలో జ్యోతి అని ఒక తల్లి ఉంది. 2 పిల్లలు, మంచి భర్త, చిన్న కంపెనీ. విచిత్రం ఏంటో తెలుసా? రోజుకొచ్చి 8 గంటలు ప్రార్థనలో గడిపింది. 8 గంటలు. అలాగని ఇంట్లో ఉండే స్త్రీ కాదు, కంపెనీ నడిపిస్తుందండి. కంపెనీకి వెళ్తుంది. కంపెనీలో అక్కడ బాధ్యతలు నెరవేర్తించి రోజు ప్రొద్దునే 4 లేచి 8 దాకా ప్రార్థన చేసిద్దట. 4 గంటలు. సాయంకాలం మరలా 4 గంటల నుంచి 8 గంటల దాకా ప్రార్థన చేసిద్దట. 8 గంటలు దేవునితో మొక్కుబడి చేసుకుందట. దేవా, నిన్ను చేరుకునే ఆ రోజు వరకు ప్రతిరోజు 8 గంటలు నీ పాద సన్నిధిలో నేను గడపాలయ్యా. ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చింది, అయ్యగారు, ఈ సంవత్సరం నుండి ఇంకొక అర్ధగంట నా ప్రార్థనా సమయం పెంచాలనుకుంటున్నాను, అలా ప్రార్థన చేసేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంది. ఆమె కాళ్ళకి దండం పెట్టాలనిపించింది. చూడండి అన్న, రోజుకొచ్చి 8 గంటలు. ఎవరో తెలుసా? టైం మేనేజ్మెంట్. సమయం ఉన్నప్పుడే దేవుని కొరకు బ్రతకాల్సినంత నువ్వు బ్రతకాలి. ఈరోజు యవ్వన బిడ్డలు చక్కగా మోకరించి ప్రార్థన చేయొచ్చు. ఓ 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మోకరించాలనన్నా మోకాలు సహకరించవు. యవ్వన బిడ్డలు వారంలో 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండొచ్చు. ఓ 50-60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఉపవాసం ఉండాలని ఆశపడ్డ ఉపవాసం ఉండలేరు. అందుకని బిడ్డలారా, చీకటి రాకమునిపే, వెలుగున్నప్పుడే, దీపమున్నప్పుడే మన సమయాన్ని సరిగ్గా దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకోగలిగితే రాబోయే దినాలు మంచి దినాలుగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరం చెప్దాం ఆమేన్. ఎప్పుడు టైం వేస్ట్ కార్యక్రమాలు చేయొద్దు. ఆమేన్ చెప్పండి. ఫోన్ తీసుకున్నారు, మరలా చెప్తున్నాను, తల్లి ఫోన్ తీసుకున్నాం, ఫేస్బుక్ ఓపెన్ చేసాం, ఏంటి దాంతో పని? జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయనతో మనకు పని? నారా చంద్రబాబు ఏంటి ఆయనతో మనకు పని? ఫలానా చోట ఏంటి దాంతో మనకు పని? ఫలానా సినిమా యాక్టర్ వాళ్ళ మనకు దాంతో పని ఏంటి? సమయాన్ని సద్వినియోగం చేసుకో. టైం దొరికిందా? సమయమందు అసమయమందు దేవునితో గడపటానికి ప్రయత్నం చేయి. ఓ భక్తిపరుడుగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎలా దేవుని బిడ్డలు మనకుండాలో, మనది కాని స్థలంలో కూర్చున్నప్పుడు, మన వినకూడని మాటలు వింటున్నప్పుడు, సమయం వృధా చేసుకునేటప్పుడు నువ్వు ఎలా పురికొల్పుకోవాలో ఓ మాట బైబిల్లో గుర్తుకు తెస్తా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి. 21వ వచనం. తమ్ముడు, నాతో కలిసి, అతడు అలాగున చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును, ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును, పొంగని భక్ష్యములను కాల్చివేసింది. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. దూతకు దేవుడు ఒక పని అప్పగించాడు. విన్నారా ఈ మాట? నువ్వు గిద్యోని దగ్గరికి వెళ్ళి, నేను గిద్యోని ఏర్పరచుకున్నానని చెప్పు. ఏదన్నా సూచన అడిగాడా? సూచించేసి అని పని అప్పగించాడు. దూత రానే వచ్చాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోనా, నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఒకటి ఉంది, రా. దేవుడే మాకు తోడై ఉంటే మా పరిస్థితి ఎందుకు ఎట్లా అయిద్దయ్యా? సరే, నన్ను ఏర్పరచుకున్నాడు అంటున్నావు కదా, నాకు ఒక సూచన చూపించు. ఏ సూచన కావాలి? ఈ రాయి ఉంది కదా, బలిపశువు యొక్క మాంసాన్ని రాతి మీద పెడతా, దాని మీద నీళ్లు పోస్తా, రాతిలో నుండి అగ్ని బయలుదేరిందా, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని నేను ఒప్పుకుంటా అన్నాడు. ఈ కార్యక్రమం జరిగింది.
బలిపశు యొక్క మాంసాన్ని రాతి మీద పెట్టాడు. దూత ఆ కర్ర తీసుకొని ఆ కర్రను కర్రతో రాతినట్ల ముట్టింది. ముట్టక మునిపే ఆ రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది. అగ్ని బయలుదేరక మునిపే దూత ఏమైపోయాడు? అక్కడ ఉండొచ్చుగా? అక్క నా వైపు చూడండి, ఆడుండొచ్చుగా, అమ్మ ఆడుండొచ్చుగా. ఉన్నట్టయితే శాల్వ కప్పి పోల్దండేసి, నువ్వు శనపాటి యేసు ప్రభువు నాయన, ఎంత అద్భుతం చేశావో, ఎంత సన్మానం దొరికేది కదా. సన్మానం దొరికినా దొరక్కపోయినా ఆల్రెడీ మాంసం మొక్కలు వధించాడు కదా. తర్వాత ఏముండే చెప్పు? హాయిగా తిని ఒక ముద్ద తిని గురకబెట్టి నిద్రపోవచ్చుగా, రెస్ట్ తీసుకోవచ్చుగా. దేవుడు అప్పగించిన పని అయిపోయింది. క్షణం కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు, అదృశ్యమైపోయాడు. బిడ్డలారా, మీ తండ్రులుగా చెప్తున్నాను, మేము సేవకు వచ్చి 22 సంవత్సరాలు. ఆ రోజు నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు. 22 సంవత్సరాల సేవలో ఒక ఇంటికి వెళ్ళి అసుకేసినట్టు కానీ, ఒక గంట సేపు వ్యర్థంగా కూర్చున్నట్టు కానీ, ఆ ఇంటికి వచ్చామంటే ఆ ఇంట్లో అవసరమైన మాటే మాట్లాడేవాళ్ళం. ఏమనేదరన్నా, మీ ఆరోగ్యం ఎట్లుంది, మెర్సక్ ఎట్లుంది, జాయ్ బాగున్నాడా, ఎలిషాన్న బాగున్నాడా, మాధవి సిస్టర్ బాగుందా, ఫ్రాంక్లిన్ బాగున్నాడా, అమ్మా నాన్న బాగున్నారా? దట్స్ ఇట్. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినట్లుగా 22 సంవత్సరాల్లో ఒక విశ్వాస ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో భోజనం చేసిన తర్వాత, అన్నా భోజనం చేశాను కలిసిపోయాం, భోజనం చేసిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందన్నా, కాస్త లోపల బెడ్రూమ్లో కాసేపు పండుకుంటామని 22 సంవత్సరాల సేవా జీవితంలో ఒక విశ్వాసి ఇంటిలో పండుకున్న జ్ఞాపకం లేదు. అక్క మీరేక ఏం కూర వండేరక్క అని కిచెన్లోకి వెళ్ళి మూత తీసిన జ్ఞాపకం ఒకటి లేదు. అమ్మ మీ పేరు సుశీలే కదా తల్లి, నిజామాబాద్, మీ ఇంటికి రావాలని 10 సార్లు అనుకున్నాం, కానీ కుదరలా. వస్తాం తల్లి తప్పకుండా. ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ సుజాత ఇప్పుడని మీ కిచెన్ ఎక్కడ ఉందో చూసావా? కిచెన్లో వండింది తిన్నామేమో కానీ మీ కిచెన్ మాకు తెలియదు. కిచెన్లోకి వెళ్ళి, అక్క ఏం కూర? వంకాయ టమాటా. అయితే అందులో ఎండు చేపలు వేగిపోయారా? అక్క గోంగూరలో ఎండు మొక్కలు వేగిపోయారా? ఎంతవరకు అంతవరకే. ఒకళ్ళతో కూర్చొని అసుకేసిన జ్ఞాపకం. మీరు కావాలంటే అడగండి అక్కని. 2-3 నిమిషాలు అక్కేదన్నా చెప్తే ఎంట, 4వ నిమిషం నుంచి వినపడదు, నాకు వినపడదు. నా పని చేసుకుంటూనే ఉంటా. అయితే విచిత్రం తెలుసా, సేవకులుగా నాకైతే ఒకేసారి 2 పనులు చేయగలుగుతా. ఒకేసారి 2 పనులు. వాళ్ళు చెప్పేది వింటానే ఉంటా, నా పని నేను చేసుకుంటానే ఉంటా. జీవితంలో సమయాన్ని పెట్టుబడిగా పెట్టు, భక్తిలో శిఖరాలు ఎక్కటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈవెన్ సింగిల్ మూమెంట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు. నంబర్ 1 టైం మేనేజ్మెంట్. నంబర్ 2 వర్క్ మేనేజ్మెంట్. ఇది ఖరీదైన మాట, గుండెల్లో రాసుకొని. ప్రతి సేవకుడు, ప్రతి బిడ్డ క్రీస్తు యేసు కొరకు దేని నిమిత్తం పట్టబడ్డామో పిలుపును, ఏర్పాటును ఎప్పుడు దేవుని బిడ్డలు మర్చిపోవద్దు. నేను ఎందుకు పట్టబడ్డాను? లక్షల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించి ప్రజలను పరలోక రాజ్యం కొరకు ఆయత్తపరచడానికి పిలువబడ్డా. విశ్వాసుల కొరకు ప్రార్థన చేయటానికి పిలువబడ్డా. నా పిలిపిది, దైవ సేవకురాలు పిలిపిది, సేవకురాల పిలిపిది. రాజన్న కానీ, జార్జన్న కానీ, అజయన్న కానీ, ఇంకొకళ్ళు కానీ, ఒక సేవకుడు దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడ్డాడో, దేని కొరకు పిలువబడ్డాడో, పిలుపు, ఏర్పాటు జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ పిలుపు చేత సేవకుడు ప్రతి క్షణం రేపబడుతూ ఉండాలి. విన్నారీ మాట? వర్క్ మేనేజ్మెంట్. వినండి. చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేస్తే, ఉండాల్సిన స్థలంలో ఉండకుండా ఉండకూడని స్థలంలో ఉంటే, చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేస్తే, మరోసారి చెప్తున్నాను, చేయాల్సిన పని చేయకుండా మౌనంగా ఉంటే, ఇంకొకసారి చేయాల్సిన పని చేయకుండా మౌనంగా ఉంటే, ఆ తర్వాత కాలంలో అతని బ్రతుకులో చేయకూడని కార్యక్రమాలు చేయటానికి దిగిపోతాడు.
ఉండాల్సిన స్థలంలో ఉండాలి. విన్నారు ఈ మాట? ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఉండాల్సిన స్థలంలో ఉండాలి. సాయంత్రం 7 అయింది, ఎక్కడుండాలి? నీ కుటుంబ ప్రార్థన దగ్గర ఉండాలి. ఉదయం 4, 4:30, 5 అయింది, ఎక్కడుండాలి? అరుణోదయపు ప్రార్థనలో ఉండాలి. ఉండాల్సిన చోట ఉండకపోతే సేవకుడు కానీ, క్రైస్తవుడు కానీ, దేవుని బిడ్డలు కానీ ఉండకూడని స్థలాల్లో ఉండాల్సిన ప్రమాదం ఉంటుంది. ఖరీదైన మాట గుండెల్లో రాసుకోండి. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. బహు విలువైన మాట. లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఈ మాట గుండెల్లో రాసుకోండి. ప్రతి బిడ్డ గుండెల్లో రాసుకోండి. నాతో కలిసి చెప్పండి. నీవు సత్క్రియ చేసిన యెడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండును, నీ యెడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. నా వైపు చూడండి. చిన్న ఆ మాట ఇట్లా ప్రక్కన పెట్టండి. జూమ్లో ఉన్న బిడ్డలరా, బహు విలువైన మాట. చిన్నగా పెట్టి చిన్న నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. సత్క్రియ చేసిన యెడల వాకిట పవిత్రత పొంచి ఉండును, దానికి మన యెడల వాంఛ కలుగుతుంది, మనము దానిని ఏలటం ప్రారంభిస్తాం. తద్వారా తలెత్తుకొని తిరిగే దినాలు దేవుడు మనకిస్తాడు. చదవబడిన ఈ మాటను ఆపోజిట్లో చెప్పాను, అయితే వ్రాయబడినటువంటి మాట లిటరల్గా చెప్తాను. నాతో కలిసి చెప్పండి. సత్క్రియ చేయని యెడల వాకిట పాపం పొంచుంటుంది. బైబిల్ చదువుకోవటం సత్క్రియ, ఫేస్బుక్లో అనవసరంగా చాటింగ్ చేయటం సత్క్రియ. చెప్పాలి. బైబిల్ చదువుకోవటం సత్క్రియ అన్న, అవునా కదా? నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయటం సత్క్రియ. స్వార్థ ప్రకటించటం సత్క్రియ. నరకాగ్నికి వెళ్ళిపోతున్న ప్రజల కొరకు ప్రసవేదన పడుతూ దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చడం సత్క్రియ. ఆ సత్క్రియ చేయటానికి నీకు అవకాశం ఉంది. అవకాశం ఉంది కానీ సత్క్రియ చేయటానికి నీకు మనస్సు లేదు. ఆ మనస్సు లేక నువ్వు సెల్ ఫోన్ తీసుకొని చూడండి, వాట్సాప్ స్టేటస్లో చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉంటాయి కదా, సినిమా క్లిప్పింగ్స్, జబర్దస్త్ క్లిప్పింగ్స్ ఉంటాయిగా, ఫన్నీ క్లిప్పింగ్స్ ఉంటాయిగా, ఫన్నీ క్లిప్పింగ్స్ ఉన్నాయి. జస్ట్ ఒకసారి చూద్దాం ఏముంది ఇక్కడ అని అవి నువ్వు చూస్తూ ఉన్నావు. ఇది సత్క్రియ, దుష్క్రియ? చెప్పాలి. సత్క్రియ చేయని యెడల. ఇప్పుడు దుష్క్రియ చేస్తున్నాడు ఈ వ్యక్తి. ఫోన్ తీసుకొని వాట్సాప్ స్టేటస్లో అవి ఇవి వెకిలి మాటలు వింటున్నాడు. వీడు వెకిలోడు కాదు, కానీ చూస్తున్నాడు. దుష్క్రియలు చేస్తున్న వ్యక్తి వాకిట ఎవరు పొంచుంటారంట? పాపం అంటే ఎవరు? సైతానుగాడు పొంచుంటాడు. బిడ్డ విను, చేయాల్సిన పని నువ్వు చేయకుండా, దేవుని బిడ్డగా ఉన్న నీవు మోకరించాల్సిన సమయంలో మోకరించకుండా, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా టీవీ పెట్టుకొని ఏవేవో నువ్వు చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నావు అనుకో, నీ వాకిట సాతాను కూర్చొని ఉంటాడు. జాగ్రత్త. నేనంటున్న మాట కాదు ఇది. వాకిట పాపము పొంచి ఉంటుంది. పొంచి ఉండటం మాత్రమే కాదు, ఆ తర్వాత మాట ఏమంటాడో తెలుసా? దానికి నీ యెడల అయ్యా, ఈ మాట మీకు అర్థమవుతుందా? దానికి నీ యెడల వాంఛ కలుగుతుంది. దేనికి? సాతానుగాడికి నీ మీద వాంఛ కలిగిద్దట. ఇక దాన్ని నేను అంతగా వివరించలేను. వీడు నాకు కావాలా, వీడిని నేను పట్టుకోవాలా, వీడిని తాగుబోతుని చేయాలా, వీడిని వ్యభిచారిని చేయాలా, వీడు అక్రమస్తుడయ్యేటట్లుగా చేయాలి, వీడిని డ్రగిస్ట్గా చేయాలి, ఆల్కహాలిస్ట్గా చేయాలి, స్మోకర్గా చేయాలి, తిరుగుబోతుగా చేయాలి, పనికిమాలినోడుగా చేయాలని నీ మీద సైతానుగాడికి వాంఛ కలిగిద్దట. భయం పుట్టాలి మాటకి. క్రైస్తవ జనమా, క్రైస్తవుడు సత్క్రియ చేయకుండా దుష్క్రియ చేయటానికి తాను కూర్చున్నాడంటే పాపము వాకిట పొంచుంటుంది. పాపం అంటే సాతానుగాడు వాకిట పొంచుంటాడు. వాడికి నీ పట్ల వాంఛ కలిగిద్దట. వాంఛ. వీడిని ఎట్లాగైనా నా వాడిగా చేసుకోవాలి,
వీడిని ఎట్లాగైనా నా తట్టు తిప్పుకోవాలి, ఈ అమ్మాయిని ఎట్లాగైనా నా దానిగా చేసుకోవాలి, ఎట్లాగైనా పవిత్రతలోంచి పడగొట్టాలి, దేవుళ్ళలోంచి ప్రక్కకు తప్పించాలని నీ మీద వాంచగలిగిందట. ఆ తర్వాత ఏమంటాడంటే, దానిని నీవు ఏలుదువు. ఏలుదువు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ గారు గ్రామాన్ని ఏళ్తాడు అంటే, ఏలటం అంటే కర్ర పట్టుకొని జనాల దగ్గరికి వచ్చి సిట్ స్టాండ్ అని అంటావా? కాదు, ప్రజల అవసరాలు ఏంటో అవసరాలు తీర్చడమే ఏలుబడి చేయటం. అవునా కదా? సార్ ప్రెసిడెంట్ గారు మా స్ట్రీట్ లైట్ ఎలగట్లేదు, ఏం చేస్తాడు ప్రెసిడెంట్ గారు? ఆర్పేస్తాడా? అమ్మ ఏం చేస్తాడు? సార్ మా నల్లా నుంచి నీళ్ళు రావట్లేదు సార్, పైపు లేదు సార్ అంటాడు, ఏపిస్తాడు. ప్రజల అవసరాలు ఏంటో తీరుస్తాడు, అది ఏలుబడి చేయటం. నీకు తెలుసా, సైతానుగాడి ఆశలు తీర్చేవాడిగా సత్క్రియలు చేయని వాడు మిగిలిపోతాడంతే. ఇప్పుడు వాడి ఆశలు తీర్చాం కదా, వాడి ఆశలు తీర్చిన తర్వాత మన బ్రతుకు తలెత్తుకునే బ్రతుకుగా ఉంటుందా, తలదించుకునే బ్రతుకుగా ఉంటుందా? బిడ్డలారా, సత్క్రియ చేయకపోతే నీ ఇంటి వాకిడి దగ్గర సైతానుగాడు నిలవబడి ఉంటాడు, జాగ్రత్త. రే బాబు, కుటుంబ ప్రార్థన చేసుకున్నారా నాయన? ఒక అర్ధగంట కూర్చుందో, ఒక అర్ధగంట కూర్చో అని అమ్మ పిలిచింది. నేను రాను, నాకు బిజీ ఉంది. నువ్వు సెల్ ఫోన్తో ఆడుకుంటే నీ హృదయపు వాకిడి దగ్గర దుష్టుడు నిలవబడి ఉంటాడు. నిలవబడి ఉంటే పర్వాలా, వాడికి మన పట్ల ఏం కలిగిద్దట? అసలు ఆ మాట వింటుంటే భయం పడుతుంది. నీ పట్ల వాడికి కోరిక కూడా కాదు, ఏంటి? వాంఛ వాంఛ అంటాడు. సాయంకాలము చేతులెత్తుట నైవేద్యం వలె నా ప్రార్థన ధూపంలాగా నీ సన్నిధికి చేరునుగాక అంటాడు. ఎవరు? దావీదు భక్తుడు. యెహోవా, ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అంటే దావీదు గారికి ఉన్న అలవాట్లో చక్కటి అలవాటు ఏంటంటే, ప్రతి సాయంత్రం పూట ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన చేసుకునేటువంటి దావీదు, సాయంకాలం ప్రార్థన చేసుకునే దావీదు ఇప్పుడు ఎక్కడ విహరిస్తున్నాడు? చూపించే కదా చెప్పాలరా తల్లి. తమ్ముడు సుమన్ ఎక్కడ విహరిస్తున్నాడు? మేడ మీద విహరిస్తున్నాడు, మేడ మీద విహరిస్తున్నాడు. సత్క్రియలు చెయ్యని యెడల చూడండి, మేడ మీద విహరించేటప్పుడు ఎవరా అమ్మాయి చూసి, వాకిటే పాపం పొంచుందో లేదో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి అని ప్రార్థన చేసిన దావీదు, నా కన్నుల ఎదుట దేవుని కృపను నిలవబెట్టుకున్నాను అని మాట్లాడిన దావీదు ఒక నీచమైన కార్యానికి దిగజారి చరిత్ర పుటల్లో తలదించుకునేవాడిగా మిగిలిపోయాడు. సాయంత్రం కుటుంబ ప్రార్థన నిర్ణయించుకున్నారు కదా, కూర్చోవలసిన చోట కూర్చోకపోతే కూర్చోకూడని చోట కూర్చునే ప్రమాదం ఉంటుంది. చేయాల్సిన పని చేయకపోతే చేయకూడని చేసే ప్రమాదం క్రైస్తవ జీవితంలో చోటు చేసుకుంటుంది. దావీదు భక్తుని జీవితంలో చూస్తాం కదా. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 1-2 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. అందరూ నాతో కలిసి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులను అందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే, పెద్దగా చెప్పాలా, అయితే దావీదు యెరూషలేమందు నిలిచెను. 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడకల మీద నుండి లేచి, అంటే ఎప్పుడు పండుకున్నాడు ఇంతకే? ఏం తమ్ముడు అంత సీరియస్గా చూస్తున్నారు? సాయంత్రం పూట పడకల మీద నుంచి లేచాడు అంటే అప్పుడు దాకా ఏం చేశాడు? ప్రొద్దుగుంకే వేళ పడకల మీద నుంచి లేచాడట అంటే ఆ సాయంత్రం ఏం చేశాడు? పండుకున్నాడు. ప్రొద్దుగింకు వేళ దావీదు పడకల మీద నుండి లేచి, ఇక పండుకోవటానికి ఒక సమయం అంటూ ఉండదు. ఎప్పుడు నేను చాలాసార్లు చెప్తాను, ఒక అన్న ఉన్నాడు, భలే చెప్తాడు. అన్న,
దేవుడు ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేనంత కృప దేవుడు నాకు ఇచ్చాడు అన్న అన్నాడు. ఏం కృప ఇచ్చాడు తమ్ముడా అన్నాను. నంబర్ 1, గనిట్రాళ్ళు తిన్నా ఉన్నపాటు నరిగిపోద్దన్న. నాకు 24 ఇడ్లీ తిన్నా మధ్యాహ్నం 12 కడుపు లోపల నకనకలాడుతుందన్న, ఆకలైపోద్దన్న, అంత కృప ఇచ్చాడు అన్నాడు. నాకు భలే విచిత్రం అనిపించింది. అయ్యా రెండో కృప ఏంటి అన్నాను. అన్న దేవుడు నాకు ఇచ్చిన రెండో కృప ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ నేను నిద్రపోగలుగుతానన్న. రాత్రిపూట ఏం సపరేట్ ఏం కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నిద్రపోతానన్నా, అంత కృప ఉంది అని చెప్తే నాతో అన్నాడు, కావాలంటే మీ ఎదుట కూర్చొని కూడా నేను నిద్రపోతానన్నా అన్నాడు. నాకు అంత ఓపిక లేదులే నాయన. ఎప్పుడు కావాలంటే అప్పుడు, అది పగలా రాత్రి అవసరంలా. ప్రార్థనకు వచ్చిందా? జోగులాంబ టైం ఉండదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ నిద్రే. సాయంకాలం పూట నిద్రపోయాడు. వసంతకాలాన రాజులంతా ఏం చేస్తారట? వసంతకాలాన రాజులంతా యుద్ధానికి వెళ్తే రాజైన దావీదు యెరూషలేములో పండుకున్నాడంట. రాజు ఎక్కడ ఉండాలి? వసంతకాలంలో యుద్ధ భూమిలో ఉండాలి. సేవకులుగా మేమున్నాం. సేవ చేయటానికి ఒక కాలం ఉంటుంది. సంఘంలో ఉపవాస ప్రార్థనలు నియమించడానికి ఒక కాలం ఉంటుంది. సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడానికి ఒక కాలం ఉంటుంది. సువార్తను ప్రకటించే ఒక కాలం ఉంటుంది. ఎస్, డిసెంబర్ నెల నుంచి నేను తిరుగుతూ ఉన్నాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే మీటింగ్స్. ఎందుకు ఈ టైంలో మీటింగ్ పెట్టామని చెప్పండి? యుద్ధం చేయటానికేమో రాజులకు వసంతకాలం. ఇప్పుడు నేను చెప్పిన ఈ నెలేమో సువార్థికుడు సువార్త కోటాలు ఏర్పాటు చేయడానికి అనుకూలమైనటువంటి కాలం. వర్షాలు పడవు కదా, ఇక జూన్ నుంచి జూలై నుంచి వర్షాలు, మీటింగ్స్కి అనుకూలత ఉండదు. గమనించండి, రాజులేమో వసంతకాలంలో యుద్ధం చేస్తే సువార్థికుడేమో సువార్త ప్రకటించడానికి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు ఎంత దున్నుతాడో అంత దున్నవచ్చు. దున్నే కాలంలో దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఏమంత సీరియస్గా చూస్తున్నారండి? దున్నే కాలంలో దున్నకుండా దుప్పటి కప్పుకొని నిద్రపోతే, పరిగెత్తే కాలంలో పరిగెత్తకుండా నేను అలసిపోయానని మనిషి నిశ్శబ్దంగా ఉంటే, అలాంటి సేవకుడి చేతికి దేవుడు ఆత్మలు ఇవ్వడం. వర్క్ మేనేజ్మెంట్ దేవుని బిడ్డలకు ఉండాలి. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఇంకోసారి చెప్పాలి పెద్దగా. ఏ మేనేజ్మెంట్ ఉండాలి? ఏ పని చేయాలి? చెప్పాలి సత్. ఎవరైనా మీ దగ్గరకు వస్తారు, అక్కో వాళ్ళ ఆయన ఏం చేశాడో తెలుసా అక్క అని అందనుకో, వెంటనే శివు పెట్టుకుని ఏం చేసింది సిస్టరో అని అన్నావా, వాకిడి దగ్గర పాపం పొంచి ఉంటుంది. వాకిడి దగ్గర పొంచున్న సాతానుకు నీ మీద వాంచగలిగిద్ది. వీళ్ళ భర్తను కూడా ఇట్లా చేయాలా, వీళ్ళ కొడుకును కూడా ఇట్లా చేయాలా, నీ మీద నీ కుటుంబం మీద దేవునికే వాంఛ కలుగునుగాక. నీ ఇంటి మీద దేవుని ఆసక్తి దినదినం భక్షించునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మూడవది టెర్రర్ మేనేజ్మెంట్. ఒకసారి చెప్పండి పెద్దగా. టెర్రర్ అంటే అదే ఎవరు చెప్పారు కరెక్ట్గా, పెద్దగా చెప్పండి. టెర్రర్. ఈ రాజు ఇక్కడుండి వేటగాళ్ళను పంపించి ఎవరెవరిని చంపించేశాడు చెప్పండి? వేటేటిని చంపించేశాడు. క్రూర మృగాలు, సింహాలు, ఎలుకబంట్లు, చిరతపులులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ చంపించేసేసేసాడు. టెర్రర్ మేనేజ్మెంట్. బిడ్లరా, నా జీవితంలోనైనా మీ జీవితంలోనైనా మన జీవితాల పట్ల దేవునికి గొప్ప గొప్ప కళలు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తా, మనలను కన్నా అమ్మ కన్నా అన్ని కళలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నేను పుట్టించిన నీ దేవునికి మాత్రం విస్తారమైన కళలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటాడు దావీదు భక్తుడు, వాటిని నేను లెక్కించేదని అనుకుంటున్నా, నా తల వెంట్రుకల కంటే విస్తారంగా, సముద్ర తేలమందుల ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నా పట్ల నువ్వు తలంపులు కలిగి ఉన్నావు.
ఒరే బాబు, దేవుడు నీ జీవితం ఎట్లా డిజైన్ చేయాలనుకుంటున్నావు రాసి ఒక పేపర్ ఇస్తున్నాను రాసి ఇచ్చేయి అని ఒకవేళ నీకు పేపర్ ఇస్తే నువ్వు గొంతిమ కోరికల చిట్టా రాసావనుకో, నాకు అట్లా కావాలి ప్రభా, ఇట్లా కావాలి ప్రభా అని నీ గొంతిమ కోరికల చిట్టా రాసి ఆ చిట్టా ఇక్కడ పెట్టి నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో ఆ చిట్టా ప్రక్కన పెడితే నీ ఆలోచనలకు దేవుని ఆలోచనలకు భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసమో అంత ఉన్నతమైన ఆలోచనలు నీ పట్ల దేవునికి ఉన్నాయి. నీ కలలో కూడా ఊహించలేని దివ్యమైన జీవితం, నీ ఊహల్లో కూడా లేని బంగారు భవిష్యత్తు, నీ ఆలోచనలో కూడా నేను ఈ స్థితిలో నన్ను ఇట్లా ఉంచుతాడు అనే ఊహ కూడా అందని ఓ ఘనమైన స్థితి నీ కొరకు దేవుడు సంకల్పించాడు. ఆయన సంకల్పించింది ఎంత వాస్తవమో, దైవ సంకల్పం నీ పట్ల నెరవేర్చబడకుండా దుష్టుడు పని చేస్తాడు అనేది కూడా అంతే వాస్తవం. అందుకని ఏం చేయాలి? టెర్రర్ మేనేజ్మెంట్. నీ బ్రతుకు జీవితాన్ని ఏవి పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయో వాక్యం చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ చేత వాటిని ప్రతిదినం నువ్వు చంపుతూ రావాలి. విన్నారు ఈ మాట? వాక్యం చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఏ దుష్టుడైతే నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో వాడి కార్యాలను వాక్యం చేత, ఆత్మ చేత, ప్రార్థన శక్తి చేత వాటిని చంపుతూ రావాలి. ఏంటి జీవితాన్ని పాడు చేసేవి? నంబర్ 1 సోమరిపోతు. నంబర్ 2 తిండిపోతు. నంబర్ 3 తిరుగుబోతు. నంబర్ 4 తిట్టుబోతు. అన్నీ ఆంబోతులే. వినండి, సోమరిపోతు, తిండిపోతు, నిద్రపోతు, తిట్టుబోతు, తాగుబోతు, ఇంకేమో ఉన్నాయి, అవి మీరు పూర్తి చేసుకోండి. ఎలాంటి అవలక్షణాలు ఏవి అసలు నీ బార్డర్లో కూడా అడుగు పెట్టకుండా అవి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నీ జీవితాన్ని పాడు చేసే వాటిని అక్కడికక్కడే నువ్వు చంపే వ్యక్తిగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. చేద్దాం ఆమేన్. సంసోన్ ఉన్నాడు, సింహాన్ని చేల్చగలిగాడు, కానీ సింహంలాగా రంకెలేసే తన శరీరపు కోరికలను చంపలేకపోయాడు. ఒక పెద్ద ఆయన అంటాడు, శత్రువులతో యుద్ధం చేసేవాడి కంటే, శత్రువులతో పోరాడి శత్రువును గెలిచిన వాడి కంటే తన లోపట ఉన్న శత్రువుని గెలిచిన వాడి నిజమైన వీరుడు అంటాడు. నా మాట అర్థమైందా? ఏమన్నా చెప్పండి. డిష్యూ అని ఎవరినో కొట్టి చంపటం కంటే నీ బంగారు భవిష్యత్తుకు వ్యతిరేకంగా నీలో పనిచేసే సోమరితనం, తిండిబోతుతనం, నిద్రబోతుతనం, భవిష్యత్తును గూర్చిన ఆలోచనలు లేకుండా జీవితాన్ని పాడు చేసే వ్యసనాలు, తిరుగుబోతున్నాం, ఈ పనికి మాలిన జీవితాన్ని అనుగ్రహించే ఏ వ్యసనాలు అయితే మనలో పనిచేయటం ప్రారంభిస్తాయో వాటిని చంపేవాడే నిజమైన వీరుడు. ప్రైజ్ ది లార్డ్. వాటిని చంపినటువంటి వాడే విజేతగా, విజేతగా భవిష్యత్తులో వాడు నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. సంసోను సింహాన్ని చంపగలిగాడు, కానీ తన శరీర కోరికలను చంపుకోలేకపోవటాన్ని బట్టి శత్రువు చేతిలో చిక్కబడ్డాడు. ఎవరు చెక్కబడ్డారో తెలుసా? నాజీరు చేయబడినవాడు, దేవుని వరప్రసాదము వలన అనుగ్రహించబడినవాడు, దేవుని ప్రణాళిక చొప్పున పంపబడినవాడు. చూడండి, ఈ వ్యసనాల బారిన పడిపోయి చిక్కుబడిపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు వ్యతిరేకంగా పనిచేసే ఆ దుష్ట శక్తులేంటో, నీలో పనిచేసే వ్యతిరేకమైన స్వభావాలేంటో నీకు బాగా తెలుసు. టెర్రర్ మేనేజ్మెంట్. వాటిని చంపే వ్యక్తిగా ఉండాలి. టీవీ 9లోనో ఏదో టీవీ 5లోనో పనిచేసే ఒక తల్లి 7 అంతస్తుల భవంతి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కింద సూసైడ్ నోట్ ఏం రాసిందో తెలుసా? నా మనసే నాకు శత్రువు. చదువుని జయించా, ఉద్యోగ స్థలంలో కొలీగ్స్ని జయించా, వీళ్ళందరినీ జయించాను, కానీ నా మనస్సు నేను జయించలేకపోతున్నానయ్యా. నా మనస్సే నాకు శత్రువు. బయట శత్రువులతో పోరాడి గెలిచిన వాడి కంటే లోపట శత్రువుతో పోరాడి గెలిచిన వాడే ఆత్మ సంబంధమైన విజేతగా నిలవబడతాడు. ప్రైజ్ ది లార్డ్. చేద్దాం ప్రైజ్ ది లార్డ్. 3వ మేనేజ్మెంట్. ఏ మేనేజ్మెంట్ ఉండాలి? చెప్పాలి. ఆఖరిది ఫ్యూచర్ మేనేజ్మెంట్. చూడండి అన్నమాట, 4 విషయాలు. మూడవ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక.
10-11 వచనాలు. నాతో కలిసి చెప్పండి. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలిగిన వాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. 12వ వచనం, ఇదివరకే గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకుంటలేదు. కానీ ఇక్కడ పెద్దగా చెప్పండి, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. పౌలు గారికి ఉన్న ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే, ఏ విధం చేతనైనా మృతుల పునరుద్ధానం నాకు కలగాలి. ఆమేన్. శ్రేష్టమైన పునరుద్ధానంలో నేను పాలిభాగస్తుని కావాలి. తన ఫ్యూచర్ ప్లాన్, ఆ ఫ్యూచర్ మేనేజ్మెంట్ ఏంటయ్యా? అపోస్తుడైన పౌలు వారి ఫ్యూచర్ మేనేజ్మెంట్ ఏంటయ్యా? లేఖనాల్లో చూస్తే ఏ విధము చేతనైనా, ఏమన్నాడు? పెద్దగా చెప్పండి అన్నమాట. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. ఇది నా ఫ్యూచర్ ప్లాన్. ఎందుకయ్యా మృతుల పునరుద్ధానాన్ని గురించి ఆలోచిస్తున్నావు? ఎంతకాలం భూమి మీద ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది సార్ ఈ జీవితం. ఈ చిన్న జీవితాన్ని గురించి ఎందుకు నేను కలలుగంటాం? తిమోతితో అంటాడు, తిమోతి, చాలామంది డబ్బు సంపాదించడానికి పరిగెత్తుతున్నారు, వెండి బంగారాలు సంపాదించడానికి పరిగెత్తుతున్నారు, ఆస్తిపాస్తులు సంపాదించడానికి పరిగెత్తుతున్నారు. దైవజనుడా నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసమును, సాత్వికమును, పరిశుద్ధతను, ప్రేమను సంపాదించుకోవటానికి నువ్వు ప్రయాసపడు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడు. నాతో కలిసి మాట చెప్పండి, వాస్తవమైన జీవమును సంపాదించుకోవటానికి ప్రయాసపడు. అయిలారా, దేని కొరకు ప్రయాసపడాలి? దేని కొరకు ప్రయాసపడాలి? దేని కొరకు క్రైస్తవుడు పరిగెత్తాలి? లోకస్తులు డబ్బు కొరకు పరిగెత్తుతున్నారు. లోకస్తులు వెండి బంగారాలు, ఉద్యోగాలు, ఆస్తిపాస్తులు, వాటి కొరకు పరిగెత్తుతున్నారు. వాటిని మనం సంపాదించుకోకూడదని కాదు, వాటి కొరకు కాదు. మనం మొట్టమొదటి పరిగెత్తాల్సింది నీతిని సంపాదించుకోవటానికి పరిగెత్తాలి. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి మనం పరిగెత్తేటువంటి వారిగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు? ఇది వాస్తవమైన జీవం కాదు. వాస్తవమైన జీవం ఒకటి ఉంది, అది పరలోక రాజ్యం. మరోసారి చెప్తున్నాను, వాస్తవమైన జీవం ఒకటి ఉంది, అది వాస్తవమైన జీవం. అంటే ఇది ఎలాంటి జీవం? వాస్తవమైన జీవం కాదు, అవాస్తవమైన జీవం. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ రీతిగా రాలిపోతామో ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం దేని కొరకు ప్రార్థన చేయాలో తెలుసా? యెహోవా, నా అంతము ఎలా ఉండునో నాకు తెలిపయ్యా, నా ముగింపు దినాలు ఎలా ఉంటాయో నాకు దావీదు ఏడుస్తూ అంటాడు. ఎందుకన్నాడు తెలుసా? సంసోను ముగింపు దావీదుకు తెలిసింది. నా ముగింపు ఎలా ఉంటుందో. సౌలు ముగింపు దావీదుకు తెలుసు, నా ముగింపు ఎలా ఉంటుందో. తన దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన అహీతోపేలు ముగింపు తెలుసు. అహీతోపేలు ఎలా చనిపోయాడు? ఉరి వేసుకొని చనిపోయాడు. ఇది దావీదుకు తెలిసి గుండెలో గడగడగడమని వణుకుతా, యెహోవా, నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పయ్యా. తెలుగు రాష్ట్రాల్లో బహు గొప్ప రాజకీయవేత్త కోడెల శివప్రసాద్, పల్నాటి టైగర్ అంటారు. సమైక్య ఆంధ్ర ప్రాంతానికి హోమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఆంధ్ర ప్రాంతం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్గా పనిచేశాడు. గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడు. ఓ చిన్న గదిలో ఉరేసుకొని చచ్చిపోయాడు. పేదల పెన్నిది అని పేరుగాంచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన మరణం కళ్ళ ముందు అట్లా మెదిలాడితే, ఛీ, ఇంతే కదరా జీవితం, ఎందుకు ఈ జీవితం కొరకు పరిగెత్తేది?
లోకాన్ని సంపాదించుకోవటానికి కాదు పరిగెత్తాల్సింది, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి పరిగెత్తాలి. చెప్దాం గట్టిగా ఆమేన్. మనం చెప్పే కదా, మైకేల్ జాక్సన్ 15 మంది డాక్టర్లు ఎప్పుడు తన చుట్టూతో ఉండేవాళ్ళట. తమ్ముడు ఆయన ఫోటో ఒకసారి చూపించండి. 15 మంది డాక్టర్లు ఎప్పుడు ఆయన చుట్టూతో ఉండేవాళ్ళంట. ముక్కుకు ఒక డాక్టరు, చెవుకు ఒక డాక్టరు, చేతికి ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, కాలుకు ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, ఇంకేమేమి ఉన్నాయి చెప్పండి. ప్రతి అవయవానికి ఒక్కొక్క డాక్టర్ని పెట్టుకొని నేను 150 సంవత్సరాలు బ్రతకాలనుకునేవాడంట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి, కొంచెం పెద్దగా, ఎన్ని సంవత్సరాలండి? 150 సంవత్సరాలు బ్రతకాలని ఆశపడేవాడట. ప్రతి అవయవానికి ఇన్సూరెన్స్ చేసుకున్నాడు. 150 సంవత్సరాలు బ్రతకాలని ప్రాకులాడి 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 విచిత్రం 50వ సంవత్సరంలోనే చచ్చిపోయాడండి. జస్ట్ 2-3 రోజుల క్రితం. 8 సంవత్సరాల బాబు. వాళ్ళ ఇంటి పక్కన సహోదరు, వాళ్ళ అక్క ఎవరో, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, భయపెట్టాలని ఒకేసారి పెద్దగా అరిచిందట. ఆడి దగ్గరికి వచ్చి భయపెడదాం వే అని అరిచిందంట. అనేలోపు ఆ కాకిని 8 సంవత్సరాల పిల్లడు అక్కడికక్కడే గుండెకి చచ్చిపోయాడంట. రాజేష్ నీకు పంపించేగా, 8 సంవత్సరాల పిల్లడు, 8 ఇయర్స్. ఏంటి నీ నా ఫ్యూచర్ ప్లాన్? దేని కొరకు పట్టబడ్డావో అది ఎప్పుడు నీ కళ్ళ ముందు ఉండాలి. దేని కొరకు పట్టబడ్డామో తెలుసా? తేజోవాసులైన పరలోక స్వాస్థ్యం కొరకు మనం పట్టబడ్డాం. దేవునితో యుగాయుగాలు బ్రతకటానికి పట్టబడ్డాం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి పట్టబడ్డాం. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరవటానికి మనం పట్టబడ్డాం. ఆమేన్. ఎప్పుడు రేపు పరలోక రాజ్యంలో, మరలా చెప్తున్నాను, పరలోక రాజ్యంలో దేవుడు అందరికీ ఒకే స్థానాన్ని ఇవ్వడం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, మనుషుల మహిమ వేరు, మనిషికి మహిమ వేరు అని అంటాడు. అంటే ఈ భూలోకంలో ఎక్కువగా ఎవరు తమను ఎక్కువగా ప్రభుకు సమర్పించుకొని ప్రభు కొరకు ఎక్కువగా ఎవరైతే ప్రయాసపడతారో వారు పడిన ప్రయాసానికి తగిన మహిమని పరలోకంలో కూడా దేవుడు ఉంచుతాడు. ఇప్పుడు 2 విశ్వాసులు ఉన్నారు. మొదట ఆయన బాగా ప్రార్థనకు వస్తాడు, వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటాడు, 6 దాకా ప్రార్థన చేస్తాడు, పగల డ్యూటీకి వెళ్తాడు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కుటుంబ ప్రార్థన చేసుకుంటాడు, నెలలో ఒక రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ చేస్తాడు, ఏ పాపం చేయకుండా పవిత్రంగా బ్రతుకుతాడు, రాబడిలో నమ్మకంగా దేవునికి దశం అంతా చాలా భక్తిగా బ్రతుకుతాడు. చనిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏ తప్పు చేయలే, కాకపోతే మా ఓడి ఒంటికి ఉపవాసం అసలు పడదాం, ప్రార్థన కూడా అసలు ఉండదు, కానీ ఏ తప్పు చేయలే. వీళ్ళిద్దరూ చనిపోయి వీళ్ళిద్దరూ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇద్దరికి ఒకే ప్రతిఫలం ఇస్తాడా? బైబిల్లో ఒక మాట రాసింది కదా, వారి వారి పనికి తగిన జీతాన్ని దేవుడు అనుగ్రహిస్తాడట. అయ్యా విన్నారా? వారి పనికి తగిన జీతాన్ని దేవుడు అనుగ్రహిస్తాడట. యేసయ్యకి మహిమ కలుగును గాక. మన ఆశ ఎట్లుండాలంటే, ఒకరోజు ఒక తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటది, అమ్మ నీకేం కావాలరా తల్లి? ఆ తల్లి అంటది, అయ్యా నువ్వు మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక కొడుకేమో కుడివైపున ఉండాలయ్యా, ఇంకొకడేమో అంటే కుడి ఎడమ సీట్లు నా పిల్లలకి ఇచ్చేటట్లుగా సహాయం చేయయ్యా. మరి తతిమా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా? తతిమా వాళ్ళ సంగతి తర్వాత, మనకేం కావాలో అది కోరుకోవటం మన బాధ్యత, మన ఆశ. నా కొడుకు ఒకడు కుడి పక్కన ఉండాలి, ఒకడు ఎడం పక్కన ఉండాలి, అంత గొప్ప ఆధిక్యత మాకు దయచే. ఇది స్వార్థం కాదు, ఆత్మ సంబంధమైన అపేక్ష. మా పిల్లలు ఎక్కడున్నా పర్వాలేదు, కాదు. మా పిల్లల్లో ఒకడు కుడి పక్కన ఉండాలి, ఇంకొకడు ఎడం పక్కన ఉండాలి. ఇది స్వార్థం కాదు, ఆత్మ సంబంధమైన. కొన్ని విషయాల్లో జాగ్రత్త లేకపోతే, నేను చాలాసార్లు చెప్పాను, పూనేవాళ్ళు బహుమర్యాదస్తులంట, మర్యాదస్తులు కాదు, అతి మర్యాదస్తులంట. ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి ట్రైన్ ఆగిందనుకోండి, ఎక్కుదామని ఒకేసారి 20 మంది వెళ్తారు. ఆ డోర్ దగ్గర నిలబడేసరికి ముందు ఆయన అంటాడంట, వెనక్కి వచ్చి మీరు ఎక్కండి అయ్యా అంటాడట. రెండోవాడు వెనక్కి వచ్చి మూడో ఆయన నువ్వు ఎక్కండి అయ్యా అంటాడట. మూడోవాడు వెనక్కి వచ్చి నాలుగోవాడిని నువ్వు ఎక్కయ్యా అంటాడట. నువ్వు ఎక్కయ్యా అని వెనక్కి జరిగి ముందుకు నెట్టే లోపు ట్రైన్ అయిపోద్దంట.
విన్నారా? ట్రైనే పోద్దట. నువ్వు అడగాలి, పరలోక రాజ్యంలో రకరకాల మహిమలు ఉన్నాయని సెలవిచ్చావు కదా, సూర్యుని మహిమతో దేదీప్యమానమైన తేజస్సుతో పరలోక రాజ్యంలో ప్రకాశించే భాగ్యం నాకు దయచేయ్యా. నీకు దగ్గరగా కూర్చొని నీ ముఖాన్ని చూస్తూ యుగాయుగాలు నీ ముఖకాంతిలో బ్రతికే భాగ్యం నాకు దయచేయ్యా. ఈ మేనేజ్మెంట్ దేవుని బిడ్డలకు ఉండాలి. నంబర్ 1 టైం మేనేజ్మెంట్. నంబర్ 2 వర్క్ మేనేజ్మెంట్. నంబర్ 3 టెర్రర్ మేనేజ్మెంట్. నంబర్ 4 ఫ్యూచర్ మేనేజ్మెంట్. మంచి దినాలు చూడాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చెడ్డ దినాలు బ్రతుకులో ఎదురు కావాలంటే సమయాన్ని దుర్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.